ఏప్రిల్ 2, 3, 4 తేదీల్లో కన్యా రాశి వారికి అతిపెద్ద లాటరీ. వీరి అదృష్టాన్ని ఎవరు ఆపలేరు. మీరు అవునన్నా కదనా జరగబోయేది ఇదే. ఏప్రిల్ 2, 3, 4 తేదీల్లో కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని మీ పనులు కాక నిరాశ చెంది ఉన్నారా? అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, వ్యాపార వశీకరణ, ధన వశీకరణ, కుటుంబ వశీకరణ చేయబడును. తీరని ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజ వశీకరణలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం కావడం, డబ్బులు, పెళ్లి సమస్యలు, సంతానం లేకపోవడం, దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా పరిష్కారం చెప్పబడును. గురువు గారిని సంప్రదించండి. గురువు గారి ఫోన్ నంబర్ 90096491. మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోందో క్లియర్గా తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఈ సమయం మీ రంగాల్లో విజయం సాధిస్తారు. సంపూర్ణ కార్యసిద్ధి ఉంటుంది. సంపూర్ణ మనోబలం కలిగి ఉంటారు. విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. మీకు మేలు జరుగుతుంది. శ్రమ ఫలిస్తుంది. బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఉంటుంది. స్పష్టమైన ఆలోచనతో గొప్ప ఫలితాలు సాధిస్తారు. ఒక్క వ్యవహారంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. కొన్ని కీలకమైన పనులలో పురోగతి ఉంటుంది. అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు. స్వస్థాన ప్రాప్తి ఉంటుంది. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. కొన్ని సంఘటనలు మిమ్మల్ని చాలా ఆలోచింపజేసేలాగా ఉంటాయి. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ఆదాయం చాలా బాగుంటుంది. సూర్య అష్టోత్తరం మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి వీరి జీవితంలో 2025 ఏ విధంగా ఉండబోతోందో మనం ఇప్పుడైతే చూసేద్దామండి. కన్యా రాశికి సంబంధించినటువంటి వ్యక్తులకు ఉగాది రాశిఫలాలు ఉద్యోగులకు ఏ విధంగా ఉంటుంది అంటే, శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో కన్యా రాశి వారి ఉద్యోగంలో ప్రమోషన్లు, జీతం పెరుగుదల, ఆర్థికంగా బలమైన సంవత్సరంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. మే నెల 18 తర్వాత ఆదాయం పెరుగుతుంది. అయితే అనవసర ఖర్చులను నియంత్రించాలి. జూలై తర్వాత 3 నెలల పాటుగా ఆర్థిక లావాదేవీలకు మీరు దూరంగా ఉండడం మంచిది. అక్టోబర్, నవంబర్ నెలలో మంచి ఆదాయం ఉంటుంది. మీ రాశికి సంబంధించి తెలుగు కొత్త సంవత్సరం మార్చి 30వ తేదీ 2025 నుండి ఏప్రిల్ 1వ తేదీ 2026 వరకు ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. శ్రీ విశ్వవసనామ సంవత్సరంలో ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. కన్యా రాశి వారికి సప్తమ స్థానంలో శని, దశమ స్థానంలో గురువు ప్రవేశిస్తున్నందువలన ఉద్యోగంలో మీ ప్రాధాన్యం, ప్రభావం బాగా పెరుగుతాయి. అధికారులు మీ మీద బాగా ఎక్కువగా ఆధారపడడం కూడా జరుగుతుంది. పదోన్నతులు కలుగుతాయి. జీత బత్యాలు బాగా పెరుగుతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. మే 18న 6వ స్థానంలో రాహు ప్రవేశించడం వలన ఆదాయం బాగా పెరిగి ఆర్థిక, వ్యక్తిగత ఆరోగ్య సమస్యల నుండి చాలా వరకు కూడా బయటపడడం జరుగుతుంది. మొత్తం ఇది రాశి వారికి సంవత్సరం చాలా బాగుంటుంది. గత ఏడాది మాదిరిగానే అనుకూలంగా కొనసాగుతుంది. అనుకున్న పనులు నిదానంగా పూర్తి అవుతాయి. ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి. కానీ అందుకు తగ్గట్లుగా అనవసరంగా ఖర్చులు కూడా పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మేలు. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు తప్పకుండా సానుకూల స్పందన అయితే ఉంటుంది. ఆరోగ్యానికి లోటు ఉండదు. విద్యార్థులు తేలిగ్గా విజయాలు సాధిస్తారు. మీరు వ్యవహారాలు సాఫీగా సాగిపోతూ ఉంటాయి. తరచూ ఆదిత్య హృదయం పఠించడం వల్ల అనేక విధాలుగా కూడా మీకు శుభ ఫలితాలు అనేవి కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ రాశివారి ఏప్రిల్ నుండి అనేక విధాలుగా అనుకూలతలు అనేవి పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టే పక్షంలో సంవత్సరం అంతా చాలా వరకు సానుకూలంగా సాగిపోతుంది. జూలై తర్వాత 3 నెలల పాటు ఎవరితోనూ కూడా ఆర్థికంగా లావాదేవీలు అసలు పెట్టుకోవద్దు. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటివి వ్యవహారాలకు దూరంగా ఉండడమే మంచిది. మీ నుండి సహాయం పొందిన వారి ముఖం చాటేసే అవకాశాలు అయితే ఉంటాయి. అక్టోబర్, నవంబర్ నెలలో ఆదాయం విశేషంగా వృద్ధి చెందుతుంది. పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. పెట్టుబడులు
ముడుపులు అంచనాలు మించి లాభాలు కలిగిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. తీర్థయాత్రలు విహారయాత్రలకు అవకాశం కనిపిస్తుంది. విదేశీయానానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. శనికి అత్యంత ప్రీతికరమైన శివార్చన తరచుగా చేయించడం వలన ప్రతి ప్రయత్నము కూడా నెరవేరుతుంది. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశిలో జన్మించిన వారు పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలిగి ఉంటారు. వీరికి పొడవైన ముక్కు, విశాలమైన నుదురు, వెడల్పైనటువంటి భుజాలు ఉంటాయి. వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత మంచి నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైనటువంటి అంశాలు పరికిస్తూ ఉంటారు. వీరు దేనిని కూడా అంత సులభంగా విడిచిపెట్టారు. ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం. దీనిని వీరికి జన్మతో వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు, కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు, అనుమానాలు బయట వారికి కనబడకుండా దాచుకుంటారు. వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా అది ఎవరికీ కూడా తెలియదు. ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేస్తూ ఉంటారు. ఈ కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మృదువైన మనస్సును వీరు కలిగి ఉంటారు. వీరు ఎక్కువగా ఆవేశానికి, ఉక్రోషానికి లోనవుతారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ అనే చెప్పాలి. ఆహారం మీద వీరికి శ్రద్ధ అయితే ఉంటుందండి. తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరి కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందుగా 10 సార్లు ఆలోచిస్తారు. పని చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఫలితం ఏ విధంగా వస్తుంది అని బేరీజ్ వేస్తారు. అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు. ఒక్కోసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టారు. అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు. ఏ పనైనా సరే అప్పగిస్తే దాన్ని సహనంతో వ్యవహరిస్తారు. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక చేతిలో ధాన్యపు కంక ధరించి పడవకి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తింపబడి ఉంది. ఈ రాశి వారికి ఏ వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధ్యుల నిధులు గుర్తింపు వల్లనే కోరికనే స్వభావం కూడా ఉంటాయి. ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారుగా ఉంటారు. పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో రాణించి 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా ఈ రాశి వారిలో అధికంగానే ఉంటుంది. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే ఈ కన్యా రాశిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే మన వీడియోని తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thank you for watching.